2024లో డీలా పడ్డ టాటా రెండింతలు పుంజుకున్న ఎంజీ. ఫ్రెండ్స్, 2024 సంవత్సరానికి సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ ఎలా అయ్యాయో నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. మీరు ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోలో ఈ 2024లో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాలు ఎలా అయ్యాయి, ఏ కంపెనీ ఎన్ని కార్లను అమ్మింది, 2023తో కంపేర్ చేసుకుంటే ఏ కంపెనీ ఎంత శాతం వాళ్ళ సేల్స్ని పెంచుకుంది అన్న డేటా ఎలా ఉందో చూసేద్దాము. సో ముందుగా 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాలు అనేవి 20% పెరిగాయి. 2023లో 83,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవగా ఈ 2024 క్యాలెండర్ ఇయర్ మొత్తంలో 99,004 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. నన్ను అడిగితే 2024లో ఈవీ ఇండస్ట్రీకి అంత పెద్ద లాభాలు ఏమీ రాలేవండి. అన్ని కంపెనీస్ యొక్క గ్రాఫ్ అనేది ఫ్లాట్ గానే వెళ్ళింది. బట్ ట్రస్ట్ మీ, 2025లో ఈవీ ఇండస్ట్రీ యొక్క తలరాతే మారనుంది. ఎందుకంటే బిగ్ బ్రాండ్స్ లైక్ టాటా కంపెనీ వాళ్ళు హ్యారియర్ ఈవీ, సఫారీ ఈవీ అండ్ యావినియా ఈవీని కూడా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఎంజీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ సైబర్ స్టార్ని అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటు ఇంకొన్ని ఎలక్ట్రిక్ కార్స్ని కూడా తీసుకురానున్నారు. మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు ఈవీటార్ అని అన్వీల్ చేయనున్నారు. అండ్ హ్యుండై కంపెనీ వాళ్ళు క్రెటా ఈవీని లాంచ్ చేయనున్నారు. అండ్ టూ వీలర్ ఇండస్ట్రీలో కూడా చాలా మటుకు జైంట్ కంపెనీస్ 2025లో మార్కెట్లోకి దిగనున్నాయి. సో 2024తో కంపేర్ చేసుకుంటే 2025 ఇయర్ అనేది చాలా ఎగ్జైటింగ్గా అండ్ చాలా ప్రాఫిటబుల్గా ఉండబోతుంది. ఇక 2024 సంవత్సరం గురించి మాట్లాడుకుంటే ఈ టోటల్ క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా అక్టోబర్ ఫెస్టివ్ మంత్లో చాలా మటుకు ఎలక్ట్రిక్ కార్స్ అమ్ముడయ్యాయి. ఆ ఒక్క మంత్లోనే 11,000 ఎలక్ట్రిక్ కార్లు మన ఇండియన్స్ అయితే కొనుక్కున్నారు. అండ్ ఈ 2024 సంవత్సరంలో టాటా మోటార్స్ యొక్క మార్కెట్ షేర్ అనేది 73% నుండి 62% పడిపోయింది. ఎంజీ కంపెనీ వాళ్ళ మార్కెట్ షేర్ 11% నుండి డబుల్ చేసుకుంటూ 21%కి చేరుకుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాము. సో దానికన్నా ముందు మీలో ఎవరైనా ఎలక్ట్రిక్ కార్స్ని వాడుతూ ఉంటే మీ రివ్యూని కనుక మాతో షేర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి మీ డీటెయిల్స్ని వాట్సాప్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. సో మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఫీడ్బ్యాక్ని మేము రికార్డ్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. దాని ద్వారా ఆ ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వాళ్ళకి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, కొనాలా వద్దా అనే ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ 2024 సంవత్సరంలో మన ఇండియాలో 99,004 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. సో ఇప్పుడు ఈ 99,004 ఎలక్ట్రిక్ కార్లలో టాప్ 7 కంపెనీస్ ఏవో చూసేద్దాము. ముందుగా మనం 7th కంపెనీ నుండి స్టార్ట్ చేద్దాము. 7th ప్లేస్లో హ్యుండై ఉంది. హ్యుండై కంపెనీ వాళ్ళు 2023 క్యాలెండర్ ఇయర్లో మొత్తంగా 1,608 ఎలక్ట్రిక్ కార్లని సేల్ చేశారు. ఈ 2024 సంవత్సరంలో వీళ్ళు కేవలం 910 ఎలక్ట్రిక్ కార్లే సేల్ చేయడం జరిగింది. 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో హ్యుండై కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కార్ సేల్స్ అనేవి 43% పడిపోవడం జరిగింది. అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ కూడా 2% నుండి 0.91%కి పడిపోయింది. దీనికి మెయిన్ రీజన్ 2024 మిడ్లో హ్యుండై కోనా ఎలక్ట్రిక్ కార్ని కంపెనీ వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. ప్రస్తుతం వాళ్ళకు ఉన్నవే 2 మోడళ్ళు, ఒకటి కోనా అండ్ ఇంకోటి అయోనిక్ 5. దీంట్లో కోనా ఎలక్ట్రిక్ కార్ని డిస్కంటిన్యూ చేసేసరికి వీళ్ళ సేల్స్ అనేవి భారీగా పడిపోయాయి. బట్ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా హ్యుండై కంపెనీ బౌన్స్ బ్యాక్ చేయనుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ హ్యుండై క్రెటా ఈవీని అన్వీల్ చేసేసారు. ఈ జనవరి 17వ తేదీన జరగబోయే భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఈ కార్ని వీళ్ళు లాంచ్ చేయనున్నారు. అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా షేర్ చేయనున్నారు. ఈ హ్యుండై క్రెటా ఈవీ డిజైన్ పరంగా అచ్చం చూడడానికి ప్రస్తుతం ఉన్న ఐసీ వర్జన్ లాగానే ఉంటుంది. బట్ ఫ్రంట్ అండ్ రేర్ లో వీళ్ళు కొన్ని డిజైనింగ్ చేంజెస్ అయితే చేయనున్నారు. బ్యాటరీ పరంగా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ లో కంపెనీ వాళ్ళు ఈ కార్ని లాంచ్ చేయనున్నారు. బేస్ వేరియంట్ లో 42 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 390 km రేంజ్ ని క్లెయిమ్ చేస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ లో 51.4 kWh బ్యాటరీ బ్యాక్ ఉంటుంది. 473 km రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సేమ్ ఐసీ వర్షన్ లో ఉన్నట్టుగానే సన్ రూఫ్ ఉంటుంది. లెవెల్ 2 ADAS ఫీచర్స్ ఉంటాయి. 360-degree కెమెరా లాంటి మరిన్ని ఫీచర్స్ ఈ హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ లో ఉండబోతున్నాయి. అండ్ ఈ కార్ DC ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. 6th ప్లేస్ లో BMW ఉంది. BMW కంపెనీ వాళ్ళు 2023లో 1,308 కార్లను సేల్ చేస్తే 2024లో 1,210 కార్లను సేల్ చేశారు. 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో BMW కంపెనీ యొక్క సేల్స్ అనేవి 7% తగ్గాయి. లగ్జరీ సెగ్మెంట్ లో వీళ్ళ మార్కెట్ షేర్ ప్రస్తుతం 43% ఉంది. ఇక 5th ప్లేస్ లో సిట్రోయిన్ కంపెనీ ఉంది. సిట్రోయిన్ కంపెనీ వాళ్ళు 2023లో 1,947 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే ఈ 2024లో కేవలం 1,873 ఎలక్ట్రిక్ కార్లని సేల్ చేశారు. 2023తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ సేల్ అనేది 4% పడిపోయింది. మార్కెట్ షేర్ కూడా 2.36% నుండి 1.89%కి పడిపోయింది.
పెరిగిపోయింది. ప్రస్తుతం సిట్రోయిన్ కంపెనీలో EC3 అనే ఒకే ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంది. అండ్ ఈ కార్ని కూడా చాలా మటుకు ఫ్లీట్ కంపెనీసే కొనడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నాయి. 4th ప్లేస్లో BYD ఉంది. BYD కంపెనీ వాళ్ళు 2023వ సంవత్సరంలో 2012 ఎలక్ట్రిక్ కార్లను అమ్మితే 2024వ సంవత్సరంలో 2819 ఎలక్ట్రిక్ కార్లని సేల్ చేశారు. BYD కంపెనీ యొక్క ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చేసరికి 40%. అండ్ వీళ్ళ మార్కెట్ షేర్ 2023లో 2.43% ఉంటే 2024లో 2.84% పెరిగింది. ప్రస్తుతం BYDలో ఆటో 3, సీల్ అండ్ రీసెంట్గా లాంచ్ అయిన EMAX 7 అనే మోడల్స్ ఉన్నాయి. అండ్ 2025లో వీళ్ళు 20 లక్షల లోపు ఒక మిడ్ సైజ్ SUVని లాంచ్ చేస్తామని ప్రామిస్ చేశారు. 3rd ప్లేస్లో మహీంద్రా కంపెనీ ఉంది. మహీంద్రా కంపెనీ వాళ్ళు 2023లో 4269 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తే 2024లో 7104 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేశారు. 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో వీళ్ళ సేల్ అనేది 66% పెరిగింది. ఎందుకంటే 2024లో అప్డేటెడ్ మహీంద్రా XUV 400 లాంచ్ అయింది కాబట్టి. అండ్ 2023లో వీళ్ళ మార్కెట్ షేర్ 5% ఉంటే 2024లో అది 7%కి పెరిగింది. అండ్ 2025లో వీళ్ళు ఆల్రెడీ 2 ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేశారు. వాటి డెలివరీస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 2025 మహీంద్రా కంపెనీకి గేమ్ చేంజింగ్ ఇయర్గా మనం చెప్పుకోవచ్చు. 2nd ప్లేస్లో MG ఉంది. 2023లో MG కంపెనీ వాళ్ళు 9523 ఎలక్ట్రిక్ కార్ని సేల్ చేస్తే 2024లో ఏకంగా 21464 ఎలక్ట్రిక్ కార్ని సేల్ చేశారు. 2023తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాలు 125% పెరిగాయి. మార్కెట్ షేర్ కూడా 11% నుండి 21%కి అంటే డబుల్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ రీసెంట్గా లాంచ్ అయిన MG విండ్జార్ EV. వాళ్ళ బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ఆప్షన్ కానీ లేదంటే కార్ యొక్క అగ్రెసివ్ ప్రైసింగ్ కానీ వీళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రస్తుతం MG కంపెనీలో MG ZS EV, MG కామెట్ EV అండ్ MG విండ్జార్ EV అనే 3 మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. 1st ప్లేస్లో టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ వాళ్ళు 2023లో 60,007 ఎలక్ట్రిక్ కార్లను అమ్మితే 2024లో 61,435 ఎలక్ట్రిక్ కార్లని అమ్మారు. 2023తో కంపేర్ చేసుకుంటే 2024లో వీళ్ళ సేల్ అనేది కేవలం 2% పెరిగింది. ఇది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. అండ్ మార్కెట్ షేర్ అయితే చాలా తగ్గింది. 2023లో 73% మార్కెట్ షేర్ ఉంటే అది ఇప్పుడు 62%కి పడిపోయింది. ఎందుకో అర్థం కావట్లేదు. టాటాలో ప్రస్తుతం ఉన్న కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే లార్జెస్ట్ పోర్ట్ఫోలియో ఉంది. అంటే చాలా వేరియంట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఇయర్లో వీళ్ళు పంచ్ EV అండ్ కర్వ్ EVని కూడా లాంచ్ చేశారు. బట్ నన్ను అడిగితే ఇవంతా సక్సెస్ అవ్వలేదు. అండ్ సేల్ పరంగా కూడా వీళ్ళకని ప్రాఫిట్స్ తీసుకురాలేదని నేను అనుకుంటున్నాను. టాటా ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. మాస్ మార్కెట్లో వీళ్ళు ఎలక్ట్రిక్ కార్లను ఇంకాస్త హైలైట్ చేయాలి. వీళ్ళు 2025లో టాప్ ఎండ్ కార్స్ పైనే వర్కౌట్ చేస్తున్నారు. టాటా హ్యారియర్ EV, టాటా సియారా EV అండ్ టాటా ఆవినియా EV మీద వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక 10 నుండి 15 లక్షల రూపు ఇంకొక మోడల్ని దింపితే కనుక అక్కడది హైలైట్ అయితే ఖచ్చితంగా టాటా కార్ యొక్క సేల్స్ అనేవి పెరుగుతాయి. 2024లో బాగానే పర్ఫామ్ చేశారు. బట్ 2023తో కంపేర్ చేసుకుంటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. మరి చూద్దాము 2025లోనన్నా టాటా యొక్క సేల్స్ పెరుగుతాయో లేదంటే MG కంపెనీ టాటాని బీట్ చేస్తుందో. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో ఇదన్నమాట మరి 2024కి సంబంధించిన ఎలక్ట్రిక్ కార్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ అయితే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.